హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఒకసారి చూడండి. మొన్న టెట్లో వచ్చిన బిట్స్లో వికాసానికి సంబంధించిన సూత్రాలు నియమాలు ఉన్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ వికాస నియమాలు. అందుకని ఈ నైట్ వీడియో చేసి రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. చూసి ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి వీడియోస్ చేస్తున్నాను, నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. అందుకని నాకు ఇంపార్టెంట్ అనుకున్నది, కంపల్సరీ వస్తుంది అనుకున్నది నేను వీడియో చేసి దానిలో అంటే చాలా లోతుగా ఇస్తున్నాడు. మీరు చూసే ఉంటారు బిట్స్. మనం చదివిన టాపిక్స్లోనే గన్ షాట్ బిట్స్ కాకుండా చాలా క్లిష్టతరంగా ఇస్తున్నాడు. కాబట్టి మనం దేన్ని వదలకూడదు. అలాని అధైర్యపడకండి. చూడండి, మనకి ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు మనం చేద్దాము. నాకు తెలిసి ఇంపార్టెంట్ అన్నది నేను ప్రతిదీ మీకు వీడియో చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే వికాసం క్రమానుగత పద్ధతిలో జరుగుతుందని మొన్న వచ్చిందనమాట, బిట్ వచ్చింది. సో ఇదంతా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వచ్చినట్టు ఉంటుంది, నేను కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా. అందుకనే నేను అకాడమీ బుక్ తీసుకుని, ఓల్డ్ అకాడమీ బుక్ తీసుకుని మీకైతే వీడియో చేస్తున్నాను. రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు టాపిక్లోకి వస్తే వికాస నియమాలు సూత్రాలు. వ్యక్తిలో శారీరకంగాను మానసికంగాను ఉద్వేగపరంగాను సంభవించే మార్పులను వికాసమని అంటారు. నెక్స్ట్ అంటే ఏంటి? మానసికంగాను శారీరకంగాను ఉద్వేగపరంగా కూడా జరుగుతాయి అన్నమాట. ఆ మార్పులనే వికాసం అంటారు. ఇక్కడికి వచ్చి టాపిక్లో చూడండి, పెరుగుదల వికాసం నియమాలు. ఈ ఫస్ట్ పాయింట్ ఎగ్జామ్లో టెట్లో వచ్చింది. అందుకనే మొత్తం నేర్చుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఫస్ట్ పాయింట్, వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. డెవలప్మెంట్ టేక్స్ ఏ రిజిడ్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్ ప్యాటర్న్. అంటే ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతుంది. ఏ విధమైన వికాసమైనా ఒక ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. శిశువు పాకటానికి ముందు తల నిలకడగా నిలబెట్టడం, నడవడానికి ముందు నిలబడటం శారీరక పెరుగుదలలో కనిపించే క్రమానుగత మార్పులు. చూడండి, నిన్న చిన్న కార్టూన్ బొమ్మలాగా వేసాను నేను. అంటే పాకటానికి ముందు ఏం చేస్తాడు? తలని నిలబెడతాడనమాట. నడవడానికి ముందు ఏం చేస్తాడు? నిలబడటానికి ట్రై చేస్తాడు. ఇలా ఊరికే కూర్చున్నట్టు వేసాను. ఇక్కడ పాకేటప్పుడు తలకాయ ఎత్తినట్టు వేసాను. ఇవి ఎగ్జాంపుల్స్. ఇలాగే అడుగుతాడు. శిశువు పాకటానికి తల నిలకడగా నిలబడటం, ఇది ఏ పద్ధతిలో జరుగుతుంది? ఇలా అడగచ్చు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. అంకెల భావన ఏర్పడిన తర్వాతనే సంకలనం, వ్యవకలనం లాంటి ప్రక్రియలు తెలుసుకోవడం, మాట్లాడటానికి ముందు శిశువు శబ్దాలు చేయటం, మానసిక పరిణతిలో కనిపించే క్రమానుగత మార్పులు. ఫస్ట్ అంటే కూడికలు, తీసివేతలు. ముందేమో నెంబర్స్ మన స్కూల్స్లో పిల్లలకి నెంబర్స్ నేర్పుతారు. ఆ తర్వాత కూడికలు, తీసివేతలు అవి నేర్పుతారు. అదనమాట. నెక్స్ట్, క్రమానుగతమే అయినప్పటికీ వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. చలన కౌశలాల అభివృద్ధిలో పిల్లల్లో తేడాలుంటాయి. కొందరు పిల్లలు తొందరగానే నిలబడటం, మాట్లాడటం చేస్తారు. విద్యార్థుల గ్రహణ శక్తిలోనూ, విద్యా సాధనలోనూ, విద్యార్థుల ప్రగతిలోనూ తేడాలుంటాయి. కొంతమంది పిల్లలు ఏదైనా చెప్తే తొందరగా అర్థం చేసుకుంటారు. కొంతమంది పిల్లలకి కొంచెం నిదానంగా గ్రహిస్తారనమాట. అదే క్రమానుగతమే అయినా సరే వ్యక్తిగత భేదాలు ఉంటాయి. అందరూ ఒకేసారి నేర్చుకోలేరు కదా, అదనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సులభ అంశాల నుంచి జటిల అంశాలకు, సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు వికాసం సంభవిస్తుంది. అంతే కదా. ఫస్ట్ సులభ అంశాలు ముందు తేలికైన నేర్పుతారు, ఆ తర్వాత కష్టమైనవి, జటిలం అంటే కష్టమైనవి నేర్పుతారు, సాధారణమైన ఇది అంతే, అదే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇంపార్టెంట్, నవజాత శిశువులో సర్వసాధారణ ఉద్రిక్తత. ఇది ఒకసారి డిఎస్సిలో వచ్చిన బిట్టు, అందుకని ఇక్కడ డిఎస్సి బిట్ అని రాశాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. నవజాత శిశువులో సర్వసాధారణంగా కనిపించే ఉద్రిక్తత అనే ఒకే ఒక ఉద్వేగ రీతి ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ కూర్చుంటారు, తర్వాత నిలబడతారు, ఈత కొడతారు. ఇక్కడ ఇచ్చాడు కదా ఎగ్జాంపుల్స్ చూడండి. ఈ నియమంలో నిలబడటం, నడవటం లాంటి తేలిక పనుల నుంచి మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటి కఠినమైన పనులు చేయడం సాధ్యమవుతుంది. ఇక్కడ చిన్న చిన్న కార్టూన్స్ లాగా వేసాను చూడండి, సైకిల్ తొక్కుతున్నట్టు, ఈత కొడుతున్నట్టు. ఈ టాపిక్ చదివితే ఈ బొమ్మలు గుర్తుండాలి. అందుకనే మీరు నవ్వుకుంటారని అది గుర్తు పెట్టుకుంటారని ఇలా వేశాను. ఓకే. నెక్స్ట్, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసం జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఒక దశలో నెమ్మదిగాను, మరొక దశలో వేగంగాను సంభవిస్తుంది.
చూడండి. నెక్స్ట్ మానసిక పరిణితి, భావోద్వేగ అభివృద్ధి యవనావిర్భావ దశలో ఉన్నంతగా ఇతర దశల్లో ఉండదు. నెక్స్ట్ వికాసం 2 నిర్దేశక పోకడల్లో ఉండవచ్చు. అదేంటి? ఫస్ట్ వికాసం తల నుంచి ఆరంభమై శరీర భాగాలకు విస్తరిస్తుంది. ఇక్కడ చూడండి, తల నుంచి మొదలై కింది భాగాలకు విస్తరించడం అన్నమాట. దీన్ని ఏమంటారంటే శిరోపాదాభిముఖ వికాసం అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో వచ్చింది, ఒకసారి వచ్చింది. నెక్స్ట్ ఇంకేంటి? వికాసం అనేది దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుందని ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీన్ని ఏమంటారంటే సమీప దూరస్థ వికాసం అంటారు. అంటే శైశవ దశలో ఏదైనా ఒక వస్తువుని అందుకునేందుకు భుజాలు ఎక్కడ ఉంటాయి? తల కింద మధ్య భాగంలో ఉంటాయి కదా. భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాత మణికట్టును, చేతివేళ్లను ఉపయోగిస్తారు. దీనిని సమీప దూరస్థ వికాసం అంటారు. ఇది ఎక్కువ అడిగాడు ఫ్రెండ్స్, ఇది తక్కువే అడిగాడు, కానీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ దీనిలో. ఇంకా నెక్స్ట్ వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అండ్ క్యూములేటివ్. పెరుగుదలలాగా కాకుండా వికాసం గర్భస్థ శిశువు దశ నుంచి జీవిత పర్యంతం కొనసాగే ప్రక్రియ. నెక్స్ట్ వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు నేర్చుకోవడం, ఆ తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు రాయగలగడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ అడిగి ఇది ఏ నియమంలోకి వస్తుందని అడుగుతాడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ 7th పాయింట్. వికాసం, పెరుగుదల, అనువంశికత, పరిసరాల ప్రభావం అనే అంశాలపై ఆధారపడతాయి. ఇది అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. శారీరక, మానసిక, ఉద్వేగ, సామాజిక లక్షణాంశాల వికాసం ఒకదానిపై ఒకటి ఆధారపడి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా వచ్చి పెరుగుదల వికాసాల మధ్య విద్యా విషయక ప్రాధాన్యం. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం ఇవన్నీ LSRW అంటారు. క్రమంగా నేర్పడం జరుగుతుంది. నెక్స్ట్ విద్యార్థుల సాధనలో తేడాలు కనిపిస్తాయి. ఆ తేడాలకు అనుగుణంగా పాఠ్యాంశ బోధన జరగాలి. వెనకబడిన విద్యార్థులకి ప్రత్యేకంగా గ్రేడెడ్ అసైన్మెంట్స్ ఇచ్చి ప్రోత్సహించాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి సులభ అంశాల నుంచి జటిల అంశాలకు, సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు బోధించాలి. ఇవి ఆంగ్ల భాషా బోధనలో 3వ తరగతిలో పదాలను ప్రవేశపెట్టినప్పుడు విద్యార్థులకు బాగా పరిచయమైన జంతువుల పేర్లు చెప్పి ఆ తర్వాత వస్తువుల పేర్లు ఇలా నేర్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ఉపాధ్యాయులు ఏం చేయాలంటే వారి పట్ల సున్నితంగా ప్రవర్తించాలి. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశ బోధనా శైలిని మార్చుకుంటూ బోధనా కార్యక్రమాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇది తర్వాత ఇంకో టాపిక్లోకి వచ్చేస్తే, వ్యక్తి వికాసానే కాక సమగ్ర మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశాలు 2: అనువంశికత, పరిసర ప్రభావం. మనకి ఇక్కడికి వచ్చి పెరుగుదల వికాసం ఈ సూత్రాలు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్, అందుకోసం చేస్తున్నాను. నేనైతే చిన్న లైట్ పెట్టుకుని, అంటే రూమ్ లైట్ కాకుండా ఇంకో చిన్న లైట్ పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను. రేపు మార్నింగ్ దీన్ని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని లైక్ చేశారనుకోండి ఇంకొంతమంది నేర్చుకుంటారు చూసి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.